హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు చాలా సింపుల్ కర్రీతో మీ ముందుకొచ్చేసాను. ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది పాలకూర అంటే ఇష్టం ఉండదు. కానీ పాలకూర ఆలుతో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం నేను పాలకూర తీసుకొని సాల్ట్ వేసిన వాటర్లో కొంచెం సేపు నేను ఉంచేసి శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కర్రీ కోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాను. అలాగే అందులోనికి పోపు దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా మనము తీసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా తీసుకుంటున్నాను. మనము ఆలు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుండుద్ది. ఇప్పుడు మనం ఆలుని కూడా పైన చెక్కు తీసేసి సన్నగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ తాలింపులోనికి వాటిని కూడా తీసుకొని మనము కొంచెం సేపు మనము ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉడికిపోతుంది. దీనిలోనికి ఇప్పుడైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర కూడా తీసుకుంటున్నాను. మనము ఆలు పాలక్ చేసేటప్పుడు ఆలు అనేది కొంచెం తీసుకోవాలి, అంటే కొన్నే తీసుకోవాలి. పాలకూర అనేది ఎక్కువగా తీసుకుంటేనే కర్రీ చాలా బాగుండుద్ది. మనకి పాలకూర తీసుకున్నప్పుడు అది చాలా ఎక్కువగా అనిపించేస్తుంది, కానీ అది ఉడికితే చాలా తక్కువ అయిపోతుంది. అందుకని ఆలు అనేది తక్కువ తీసుకొని పాలకూర అనేది ఎక్కువగా తీసుకోండి. అప్పుడే కర్రీ అయితే చాలా బాగుండుద్ది. ఇప్పుడు నేను ఈ పాలకూర, ఆలు రెండు కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత చూడండి, వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపించేస్తుంది పాలకూర. ఇప్పుడు అదంతా ఉడికిపోయేసరికి చాలా తక్కువైపోయింది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కట్ చేసినటువంటి టమాటా ముక్కలు కూడా తీసుకుంటున్నాను. ఈ టమాటా వేయటం వల్ల మనకి ఈ కర్రీ అనేది చాలా బాగుండుద్ది. కొంతమంది అయితే టమాటాలు లేకుండా చేసుకుంటారు, కానీ నేనైతే టమాటాలు తీసుకున్నాను. అలాగే కర్రీకి సరిపడినటువంటి కారం తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్, ఇవన్నీ తీసుకొని అంతా కూడా నేను కలుపుకుంటున్నాను. ఇప్పుడు వేసిన టమాటా, పాలకాలు ఇవి కొంచెం సేపు ఉడికేంత వరకు మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలి. ఇదంతా కూడా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇందులోనికి కావాల్సిన వాళ్ళు వాటర్ తీసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు ఈ విధంగానే మనం కర్రీ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ అయితే తీసుకుంటున్నాను. గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ తీసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు ఇట్లానే మసాలా వేసుకొని మనము కర్రీ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను, నాకు గ్రేవీ కావాలి కాబట్టి. ఈ వాటర్ పోసిన తర్వాత దీన్ని మనం అంతా కలుపుకొని ఒకసారి సాల్ట్ అయితే చూసుకోవాలి. మనము ఆలు వేసాం కాబట్టి సాల్ట్ అయితే చాలా తక్కువగా తీసుకోవాలి. సరిపోకపోతే మరలా తీసుకోవచ్చు. ఒక్కసారిగా వేస్తే ఆలు అనేది చాలా ఉప్పగా అయిపోతుంది. అందుకని చెప్పేసి సాల్ట్ వీలైనంత వరకు తక్కువగానే తీసుకోండి. ఇప్పుడు ఈ కర్రీ కూడా అంతా ఉడికేటప్పుడు ఇందులోనికి మసాలా అనేది వేస్తే చాలా అంటే చాలా బాగుండుద్ది. ఈ మసాలా ఏంటంటే కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, అలాగే చెక్క, మొగ్గ, వీటిని మిక్సీ పట్టేసి ఇందులోనికి నేను తీసుకుంటున్నాను. ఇది ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఇది వేయటం వల్ల ఈ కర్రీ అనేది మంచిగా మనకి గ్రేవీగా చక్కగా రెడీ అయిపోయిద్ది. ఫైనల్గా ఏంటంటే కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను. ఈ కొత్తిమీర వేసినటువంటి ఈ మసాలా అన్నీ కూడా మనకి ఈ విధంగా కూడా కలుపుకొని మనము మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మనకు ఉడికించుకున్నట్లయితే ఇది మనకి బాగా దగ్గర అయిపోయి వేసిన ఆయిల్ కూడా కొంచెం పైకి కనిపిస్తూ చాలా అంటే చాలా మంచిగా రెడీ అయిపోయిద్ది. ఈ కర్రీ అయితే చాలా బాగుండుద్ది. రోటీస్లోకి, రైస్లోకి ఏ విధంగా తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుండుద్ది. చేయటం కూడా చాలా ఈజీ. అలాగే వంట చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే ఆలు పాలక్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, తినండి, హెల్తీగా ఉండండి. ఈ విధంగా కర్రీస్ ఇంట్లో కనుక ప్రిపేర్ చేసి పెట్టినట్టయితే అందరూ కూడా హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.